పశ్చిమ దేశాలకు భారతీయులకు వీసాలను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. వీసా దరఖాస్తులతో 2024లో ఏకంగా భారతీయులు 664 కోట్ల రూపాయలను కోల్పోయారు. భారతీయులకు వీసాలను తిరస్కరించిన దేశాల్లో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. అమెరికా సైతం 28% భారతీయ వీసాలను రిజెక్ట్ చేసింది. 2019తో పోలిస్తే వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయి. అయితే ఈ వీసాలను ఆయా దేశాలు ఎందుకు తిరస్కరిస్తున్నాయి? వీసా దరఖాస్తుల్లో భారతీయులు చేసిన తప్పిదమేంటి? భారత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాట్స్ ది స్టోరీ? భారతీయ వీసాలపై వెస్ట్ ఎందుకు రిజెక్ట్ చేస్తోంది? కసావో, క్యూబా, బుర్కినా ఫాసో కంటే భారత్ అధ్వానమా? ఏ దేశాల్లో టూర్లు పెట్టుకుంటే భారతీయులకు మేలు? దశాబ్దాలుగా సరిహద్దులు దాటుకుని తిరగడం ఒక ప్రత్యేక హక్కుగా పరిగణించేవారు. అంతేకాదు అధికారానికి, నమ్మకానికి, హోదాకు చిహ్నంగా కూడా భావించేవారు. మధ్యయుగ కాలంలో రాజులు తమ రాజ్యం గోడల వద్ద ద్వారపాలకులను ఉంచుకునేవారు. ఆ మార్గంలో ఎవరు వెళ్లాలో, ఎవరు వెళ్లకూడదో ఈ ద్వారపాలకులు నిర్ణయించేవారు. ఇప్పుడు ఆ పురాతన పద్ధతులు కనుమరుగు అయ్యాయి. ఆ ద్వారపాలకులు స్థానంలో వీసాలు వచ్చాయి. ఈ వీసాలు కొన్ని ఏకపక్షంగా ఉంటే మరికొన్ని మాత్రం మినహాయింపులు ఉంటాయి. సరిహద్దులు భిన్నమైనవిగా, దూరమైనవిగా ఉండొచ్చు. కానీ ఆయా సరిహద్దులను దాటి ఆయా దేశాల్లోకి వెళ్లడం మాట అటుంచి తిరస్కరణలు కూడా ఇప్పుడు ఖర్చుతో కూడినవిగా మారాయి. ప్రత్యేకించి భారతీయులకు ఈ ద్వారపాలకులు మరింత వ్యయంగా మారుతున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీసాల తిరస్కరణలు కూడా భారతీయులకు భారంగా మారుతోంది. 2024లో వీసాల తిరస్కరణతో ఏకంగా భారతీయులు 664 కోట్ల రూపాయలను నష్టపోయారు. భారతీయ వీసాలను తిరస్కరించే జాబితాలో కొన్ని దేశాలు ముందున్నాయి. భారతీయులు దరఖాస్తు చేసిన ప్రతి 100 వీసాల్లో 33 అప్లికేషన్లను తిరస్కరించి న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి 100 భారతీయ వీసా దరఖాస్తులో 30 అప్లికేషన్లను తిరస్కరించి ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ 17%, షెంగెన్ దేశాలు 16% భారతీయ దరఖాస్తులను తిరస్కరించాయి. షెంగెన్ దేశాలంటే యూరోపియన్ యూనియన్ దేశాలు. అయితే డిసెంబర్లో ఈ జాబితాలోకి మరో దేశం కూడా చేరింది. ఆ దేశం మరేదో కాదు, భారతీయులకు ప్రధాన విహారంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. ప్రతి 4 భారతీయుల వీసా దరఖాస్తులో ఒక అప్లికేషన్లను యుఏఈ తిరస్కరించింది. అంతకుముందు యుఏఈలో భారతీయ వీసాల తిరస్కరణ 1%గా ఉండేది. అయితే గత నెలలో ఇది ఏకంగా 6%కి చేరింది. అయితే ఈ వీసా తిరస్కరణతో డబ్బు మాత్రమే కోల్పోతున్నారనుకుంటే పొరబాటే. కొందరి కలలు వాయిదా పడుతున్నాయి, మరికొందరిది ప్రణాళికబద్ధమైన ఫ్యామిలీ హాలిడేస్ రద్దవుతాయి. కీలకమైన వాణిజ్య సమావేశాలను కోల్పోయే అవకాశం ఉంది. లేదంటే జీవితాన్ని మార్చే విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఇవన్నీ ఒకే ఒక రిజెక్షన్ ముద్ర కింద నలిగిపోతున్నాయి. అయితే ఇక్కడే అందరికీ ఓ సందేహం వస్తుంది. అసలు ఎందుకు ఆయా దేశాలు భారతీయుల వీసాలను తిరస్కరిస్తున్నాయి? వీసాల తిరస్కరణ వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది కరోనా తర్వాత ట్రావెల్ బూమ్ భారీగా పెరిగింది. గతేడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఏకంగా 2.5 కోట్ల మంది విదేశాల్లో పర్యటించారు. 2019తో పోలిస్తే ఏకంగా 12% విదేశీ పర్యటనలు పెరిగాయి. అసలు విదేశీ పర్యటనలు ఎందుకు పెరిగాయి? విదేశీ పర్యటనలు పెరగడానికి సోషల్ మీడియా, మిడిల్ క్లాస్ ప్రజలే కారణం. పర్యాటకులు పెరుగుతూ ఉండటంతో ఆయా దేశాల్లో పర్యాటకుల వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతోంది. వీసాల తిరస్కరణకు ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏమిటంటే వీసా మంజూరు విధానాలు అంతర్జాతీయంగా మరింత కఠినంగా మారాయి. ఉదాహరణకు దుబాయ్నే తీసుకోండి. యుఏఈ వీసా రూల్స్ ను మార్చేసింది. పర్యాటకులు తమ బ్యాంక్ ఖాతాలో కనీసం 5,000 థరమ్స్ నగదు ఉన్నట్టు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. దీనితో పాటు రిటర్న్ టికెట్, యుఏఈలో ఎక్కడ బస చేస్తున్నారు వంటి వివరాలు కూడా ముందే సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏది లేకపోయినా దుబాయ్ వీసాను తిరస్కరించనుంది. మూడో కారణం జటిలమైన వీసా విధానాలు. దీనికి ఉదాహరణ షెంగెన్ వీసాలే. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇచ్చే వీసాలను షెంగెన్ వీసా అంటారు. ఈ దేశాలు పత్రాలను పెట్టుకునే ఫోల్డర్ చాలా మందంగా ఉండాలని సూచిస్తున్నాయి. జిమ్ పరికరాల కంటే మందంగా ఫోల్డర్ మారుతుంది. ఇక అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ వీసా అప్లికేషన్ కంటే స్కూల్ బుక్స్ చదవడమే తేలిక అనిపిస్తుంది. వీసాకు సరిపడా అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే అప్పుడు వీసా అపాయింట్మెంట్ లభిస్తుంది. అమెరికా వీసాలే తీసుకోండి. అమెరికా వీసా అపాయింట్మెంట్ కోసం సగటున 250 రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. ఇక అసలు సమస్య అపాయింట్మెంట్ లభించిన తర్వాత ఉంటుంది.
అపాయింట్మెంట్ రోజున అతి కీలకమైనది భారతీయ పాస్పోర్ట్. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ఇచ్చే పాస్పోర్ట్లు ఎంత శక్తివంతమైనవో హెన్లీ అనే సంస్థ సాఫ్ట్వేర్ జాబితాను రూపొందిస్తోంది. ఈ జాబితాలో మంచి ర్యాంక్ ఉన్న సాఫ్ట్వేర్ శక్తివంతమైంది. హెన్లీ ర్యాంకింగ్ తక్కువగా ఉన్న పాస్పోర్ట్కు ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతాయి. హెన్లీ పాస్పోర్ట్ జాబితా ప్రకారం భారత్ వీసా ర్యాంక్ 85వ స్థానంలో ఉంది. ఈ కారణంగానే భారతీయులు వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. మీరు కొన్ని ఉదాహరణలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. కాసావో అనే దేశం పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండదు. ఇది ఆగ్నేయ యూరోప్ దేశం. అతి చిన్న దేశాల్లో ఇది ఒకటి. దీని విస్తరణం కేవలం 10,000 చదరపు కిలోమీటర్లే. ప్రపంచంలోని సగం దేశాలు ఈ కాసావోను దేశంగా గుర్తించడం లేదు. కానీ ఈ దేశం పాస్పోర్ట్ భారత్ కంటే శక్తివంతమైంది. ఎందుకంటే కాసావో పాస్పోర్ట్ ర్యాంక్ 63వ ర్యాంక్ భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ కన్నా మెరుగ్గా ఉంది. తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను క్యూబా ఎదుర్కొంటోంది. ఆ దేశం పాస్పోర్ట్ ర్యాంక్ కూడా భారత్ కంటే మెరుగ్గా ఉంటుంది. క్యూబా పాస్పోర్ట్ ర్యాంక్ 80. మిలిటరీ పాలనలో ఉన్న ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో పాస్పోర్ట్ ర్యాంక్ 82గా ఉంది. ఈ దేశంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ వీటన్నిటికంటే భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ అధ్వానమైన 85వ స్థానంలో ఉంది. అసలు దీని లాజిక్ ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ దేశం భారత్ను ఆయా దేశాలు ఎలా వెనక్కి నెట్టేశాయి? భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎందుకు వెనక్కి పడింది అనే దానికి పశ్చిమ దేశాలు సమాధానం ఇవ్వడం లేదు. భారత్ ఈ విషయంలో చాలా చేయగలదు. ఫస్ట్, భారత్ తన ఆర్థిక పరిపతిని ఉపయోగించుకోవచ్చు. వాణిజ్య సంబంధాలను ఉపయోగించుకొని మెరుగ్గా వీసాలు లభించేలా చేయవచ్చు. భారతీయుల ప్రతిభపై పశ్చిమ దేశాలు ఆధారపడుతున్నాయి. దీన్ని కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. దీంతో విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం చేయొచ్చు. ఇక రెండోది, భారతీయ వీసా నిబంధనలను పాశ్చాత్యుల విధానాలతో అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలి. అక్కడ వీసాల నిబంధనలకు భారతీయ వీసా నిబంధనలు అనుకూలంగా ఉంటే ప్రయాణాలు మరింత సులభమవుతాయి. దీంతో పాటు పరస్పర గౌరవం కూడా లభిస్తుంది. చివరి అవకాశం ఏమిటంటే వీసా సౌకర్యవంతమైన దేశాలను పర్యాటకులను ఎంచుకోవడం మంచిది. అందుకు ఉదాహరణ థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక వంటి దేశాలు వీసాలను సులభంగా మంజూరు చేస్తాయి. దీంతో ప్రయాణ ఇబ్బందులు కూడా ఉండవు. ఆ దేశాల ప్రయాణం సమయం కూడా చాలా తక్కువ. చూడదగిన ప్రదేశాలు, ఆహ్లాదగా గడిపే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీసా సమస్య అనేది ఒక కేంద్రీకృతమైన విధానాలు సమస్యలు ఎంత మాత్రమూ కాదు. ఇది ఆయా దేశాల్లోకి ప్రవేశాలు సమానత్వానికి సంబంధించిన అంశం. గ్లోబల్ వేదికపై సత్తా చాటుతున్న దేశం భారత్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక ఉన్న దేశం భారత్. అలాంటిది శక్తివంతమైన ప్రజలకు సంబంధించిన కళలను, ఒక అధికారిక ఆశయాలను ఒక స్టాంప్, ఒక అధికార విభాగం తొక్కేయడం ఎంతమాత్రమూ ఆమోదయోగం కాదు.